Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed Physics Foundation classes 13. Now we are at what Physics Foundation class 14. That is related to what about the magnetism. దేనికి సంబంధించినది మ్యాగ్నెటిజంకి సంబంధించింది. సో ఇందు లోపల ఈ ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 14 అండ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు వాట్ అబౌట్ ద మ్యాగ్నెటిజం. ఇందు లోపల వి విల్ వాట్ డిస్కస్ అబౌట్ ద టర్మ్స్ రిలేటెడ్ టు బార్ మ్యాగ్నెట్. ఇప్పుడు ఏమి చెప్పాలనుకుంటున్నాను నేను, టర్మ్స్ రిలేటెడ్ వి ఆర్ గోయింగ్ టు లర్న్ టర్మ్స్ రిలేటెడ్ టు బార్ మ్యాగ్నెట్. టర్మ్స్ రిలేటెడ్ టు బార్ మ్యాగ్నెట్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాము ప్రాక్టికల్ పర్పస్లో, అందుకు దాని యొక్క టర్మ్స్ అన్ని మీకు తెలిసి ఉండాలి. బార్ మ్యాగ్నెట్, టర్మ్స్ రిలేటెడ్ టు బార్ మ్యాగ్నెట్. సో ఇన్ దిస్ వాట్ ఫస్ట్ వన్ ఈజ్ పోల్. పోల్ అంటే ఏంటిది? The two ends of the bar magnet are called as poles. Two ends of the bar magnet. So two ends of the bar magnet are called as what? Poles. So where the attracting probability is more, where attracting probability or attracting capacity is more. So attracting capacity is more, attracting capacity is more or magnetic force is more, the places are called as what? Poles. Simply చెప్పాలంటే two ends of what? Bar magnet. Two ends of what? Bar magnet are called as what? Poles. This is the north pole and this is what? South pole. Two poles ఉంటాయి. Poles always what? Dipoles. ఇది ఎప్పుడు dipoles గానే ఉంటాయి. Never be monopole. Never be what? Monopole. Never be monopole means what? సింగిల్ నార్త్ కానీ సింగిల్ సౌత్ కానీ ఎప్పుడు ఉండదు. నార్త్ అండ్ సౌత్ రెండు కలిసే ఉంటాయి అనేది దాని యొక్క మీనింగ్. నెవర్ బి వాట్? నార్త్ పోల్, నెవర్ బి వాట్? సౌత్ పోల్. ఆల్వేస్ దే ఆర్ ప్రజెంట్ యాజ్ వాట్? డైపోల్స్. నెక్స్ట్ వన్ జామెట్రిక్ పోల్స్. Geometric poles. So geometric poles means what? The poles of the what? Earth. Geometric poles means what? The poles of what? Earth. The poles of the earth is called as what? Geometric poles antaru. So this what? Bar magnet has what? North pole and what? South pole. North pole and what? South pole. మరి ఏ పోల్ని నార్త్ పోల్ అనాలి, ఏ పోల్ని సౌత్ పోల్ అనాలి? ఏ పోల్ని నార్త్ పోల్ అనాలి, ఏ పోల్ని సౌత్ పోల్ అనాలి? యాక్చువల్గా జామెట్రిక్ పోల్స్ అంటే మనం ఏం తీసుకున్నాను? ద పోల్స్ ఆఫ్ ద ఎర్త్ అని తీసుకున్నాను కదా. ఇవి చెప్పిన తర్వాత దీనికి ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఫస్ట్ అయితే వినండి. నార్త్ పోల్ మీన్స్ the magnetic pole which is directed towards the geometrical north side. So pole directed towards, so north pole of earth యొక్క నార్త్ పోల్ వైపు ఉన్నది ఏదైతే ఉంటుందో దాన్ని ఏమనాలి? మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ అంటారు. సౌత్ పోల్ అంటే ద పోల్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సౌత్ ఆఫ్ ద ఎర్త్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సౌత్ పోల్. ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ విధంగా కనుక మ్యాగ్నెట్ కనుక ఉంది అనుకోండి. నౌ దిస్ వన్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద నార్త్ పోల్, దిస్ ఇస్ ద వాట్? సౌత్ పోల్. ఈ రెండు పోల్స్ని ఏమనడం జరుగుతుంది అంటే నార్త్ అండ్ సౌత్ పోల్స్ అంటారు. దీస్ ఆర్ ప్రజెంట్ హియర్. ఓకేనా? దీస్ ఆర్ ప్రజెంట్ వాట్? హియర్. ఇక జామెట్రిక్ పోల్స్ అంటే జామెట్రిక్ పోల్స్గా వేటిని తీసుకుంటామని అంటే ఎర్త్ పోల్స్ కూడా అంటాం. కానీ ఈ మ్యాగ్నెట్కి సంబంధించిన సందర్భంలో ఏం తీసుకోవాలని అంటే దిస్ ఇస్ ద వాట్? నార్త్ పోల్ అండ్ దిస్ ఇస్ ద వాట్? సౌత్ పోల్. ఈ నార్త్ వైపుకున్న ఈ భాగాన్ని ఏదైతే ఉంటుందో ఏ అండ్ బి అని తీసుకోండి. సో ఏ అండ్ బి ఆర్ ద కాల్డ్ యాజ్ వాట్? జామెట్రిక్ పోల్స్. ఏ అండ్ బి ఆర్ కాల్డ్ యాజ్ వాట్? జామెట్రిక్ పోల్స్. ఇది మ్యాగ్నెటిజం టర్మ్ లోపల మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఎర్త్ పోల్స్ అనేది తీసేసినా సరే లేదా అది కూడా గుర్తుపెట్టుకున్నా ఓకే. సో మ్యాగ్నెట్కి ఏమో జామెట్రిక్ పోల్స్ అంటేనేమో ఏ అండ్ బి, ఏ ఎండ్స్. సో లోపల ఉన్న ఎండ్స్ ఏవైతే ఉన్నాయో అవేంటివి నార్త్ అండ్ సౌత్ పోల్స్గా మనము తీసుకోవడం జరుగుతుంది. నార్త్ అండ్ సౌత్ పోల్స్గా
తీసుకుంటాం. నెక్స్ట్ది ఫిఫ్త్ టర్మ్ ఏంటంటే మ్యాగ్నెటిక్ యాక్సిస్. ఫిఫ్త్ టర్మ్ ఏంటిదిరా మ్యాగ్నెటిక్ యాక్సిస్. సో మ్యాగ్నెటిక్ యాక్సిస్, మ్యాగ్నెటిక్ యాక్సిస్. మ్యాగ్నెటిక్ యాక్సిస్ అంటే ఏంటంటే ఈ నార్త్ అండ్ సౌత్ ఉంది కదా, ఈ నార్త్ అండ్ సౌత్ గుండా పోయే ఒక ఇమాజినరీ లైన్, ద ఇమాజినరీ లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద నార్త్ అండ్ సౌత్ పోల్స్. నార్త్ అండ్ సౌత్ పోల్స్, దిస్ ఇస్ ద వాట్ నార్త్ పోల్ అండ్ దిస్ ఇస్ ద వాట్ సౌత్ పోల్. నార్త్ అండ్ సౌత్ పోల్స్ గుండా వెళ్ళే ఒక ఇమాజినరీ లైన్ ని ఏమంటాం మనము మ్యాగ్నెటిక్ యాక్సిస్ అంటారు, మ్యాగ్నెటిక్ యాక్సిస్. నెక్స్ట్ టర్మ్ ఈజ్ వాట్, దిస్ ఇస్ ద వాట్ ఫిఫ్త్ వన్. Sixth one, equatorial line. Equatorial line. Equatorial line means what? This is the what magnet, north pole, south pole. This is the north pole and this is the south pole. The line passing through the north and south poles is called as magnetic axis. The perpendicular line drawn from the center of the magnet. The perpendicular line drawn from the center of the magnet is called as what? Equatorial line. దీన్ని ఏమంటారు ఈక్విటోరియల్ లైన్ అంటారు. సో దీనికి పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్, ద లైన్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ ఈక్విటోరియల్ లైన్. ఈక్విటోరియల్ లైన్ దేని గుండా వెళ్తుంది, సెంటర్ గుండా వెళ్ళడము జరుగుతుంది. ఇక మ్యాగ్నెటిక్ లెంత్, మ్యాగ్నెటిక్ లెంత్ అండ్ జామెట్రిక్ లెంత్, టూ టర్మ్స్ కావాలి మనకు. ఒకటి మ్యాగ్నెటిక్ లెంత్, another one is what, eighth one, geometric length. Magnetic length and what, geometric length. Magnetic length and geometric length, okay, visible. So magnetic length means the length between the two poles. So దీని magnet గా తీసుకోండి, ఇక్కడ నార్త్ పోల్ ఉన్నది, ఇక్కడ సౌత్ పోల్ ఉన్నది, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ మ్యాగ్నెటిక్ లెంత్. దాన్ని ఏమంటారు మ్యాగ్నెటిక్ లెంత్. జామెట్రికల్ లెంత్ అంటే ఏంది, ద లెంత్ బిట్వీన్ ద టూ ఎండ్స్ ఆఫ్ ద బార్ మ్యాగ్నెట్, దీన్ని ఏమంటాము జామెట్రికల్ లెంత్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ జామెట్రికల్ లెంత్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ లెంత్. Geometrical length and magnetic length, and there is a relation between what magnetic length and geometrical length. So magnetic length and geometrical length, magnetic length is equal to 5/6 into geometrical length. Magnetic length is equal to what, 5/6 into geometrical length. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద వాట్ టర్మ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అబౌట్ ద బార్ మ్యాగ్నెట్. దేనికి సంబంధించినవి, బార్ మ్యాగ్నెట్ కి సంబంధించిన విషయాలు, బార్ మ్యాగ్నెట్ కి సంబంధించినవి. సో ఇప్పుడు మ్యాగ్నెట్స్ మనం ఎట్లా ప్రిపేర్ చేస్తాము, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం అనేది, ప్రిపరేషన్ ఆఫ్ మ్యాగ్నెట్స్ లెట్ వి డిస్కస్. సో నెక్స్ట్ వన్, మెథడ్స్ ఆఫ్ మ్యాగ్నటైజింగ్. ఎట్లా ప్రిపేర్ చేద్దాం, మ్యాగ్నెట్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం అనేది చూద్దాం. మ్యాగ్నెట్స్ ఎట్లా ప్రిపేర్ చేయడం అవుతుందంటే, వన్ ఈజ్ వాట్ సింగిల్ టచ్ మెథడ్. Second one is double touch method. Second one is what, double touch method. Third one is magnetic induction. Third method is what, magnetic induction method, by induction method. And fourth one is what, electric method. Electric method. Now single touch method లో ఏం చేయడం జరుగుతుందంటే, we will take what, one iron bar like this. This is the not magnet, ఇప్పుడే మ్యాగ్నెట్ కాలేదు. ఈ ఐరన్ బార్ని తీసుకొని ఏం చేయడం జరుగుతుందని అంటే, we will rub with what, సింగిల్ పోల్ ఆఫ్ ద వాట్ బార్ మ్యాగ్నెట్, నార్త్ అండ్ సౌత్ తీసుకుంటున్నాను. ఏం చేస్తాను, ఈ మ్యాగ్నెట్ ఇట్లా తీసుకొని దీని మీద రబ్ చేస్తూ మళ్ళీ ఇట్లా లేపి ఇక్కడికి తీసుకోవడం జరుగుతుంది. ఇట్లే మళ్ళీ సేమ్ ఇదే వేలో తీసుకెళ్ళాలి, ఇటు రుద్ది మళ్ళీ ఇటు ఎద్దొద్దు, బ్యాక్ సైడ్ రావద్దు. So that means what, the rubbing in only one directional, unidirectional. So from one end to the other end, in the unidirectional method,
So in such a way, what when we are rubbing for a what for a what period of time, then what it will gets what magnetized. After magnetized, ఇప్పుడు నార్త్ పోల్ తోటి రబ్ చేస్తున్నాం కాబట్టి సో ఈ నార్త్ పోల్ ఇక్కడ నార్త్ పోలే ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే నార్త్ పోల్ ఎండ్ అయిపోయి పైకి లేస్తుందో అట్ దట్ ప్లేస్ వాట్ విల్ ఫౌండ్ సౌత్ పోల్ ఈస్ ఫౌండ్. సౌత్ పోల్, నార్త్ పోల్ టచ్ అయ్యే దగ్గర నార్త్ పోల్ ఉంటుంది, ఎండ్ అయ్యే దగ్గర సౌత్ పోల్ ఉంటుంది. ఇఫ్ ఐ వాట్ రబ్డ్ విత్ ద సౌత్ పోల్, సౌత్ పోల్ తోటి కనుక రబ్ చేస్తే ఇక్కడ సౌత్ పోల్ వస్తుంది, ఇక్కడ నార్త్ పోల్ వస్తుంది. ఆ విధంగా గుర్తు పెట్టుకోవాలి. దిస్ ఇస్ ద వాట్ సింగిల్ టచ్ మెథడ్. సింగిల్ టచ్ మెథడ్ గా మనము తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ది డబుల్ టచ్ మెథడ్. డబుల్ టచ్ మెథడ్. డబుల్ టచ్ మెథడ్ లో ఏం చేయడం జరుగుతుందంటే దిస్ ఇస్ ద వాట్ యూ టేక్ వాట్ ఐరన్ బార్, నాట్ ఇట్ ఇస్ ద మ్యాగ్నెట్. నౌ వాట్ హియర్ వాట్ టూ magnets are placed like this. Two magnets are what placed like this. This is the what north south and this is the what south north. రెండు నార్త్ నార్త్ అండ్ సౌత్. అంటే ఒకవైపు సౌత్ సైడ్ తోటి రబ్ చేయాలి, ఇంకొక వైపుకు నార్త్ సైడ్ తోటి రబ్ చేయాలి. ఇట్లా రబ్ చేస్తూ ఉన్నప్పుడు ఇట్లా ఏం చేస్తాం మనము అని అంటే సో వి విల్ వాట్ రబ్ లైక్ దిస్. సౌత్ పోల్ నుంచి ఇక్కడ దాకా రబ్ చేసి మళ్ళీ లేపి మళ్ళీ ఇట్లా సౌత్ పోల్నే పెట్టాలి, ఇక్కడ మళ్ళీ రబ్ చేయాలి. ఇట్లా రబ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఏమైపోతుంది, ఇక్కడ సౌత్ పోల్ అని రాయొద్దు, అక్కడ మిడిల్లో సౌత్ పోల్ అని రాయొద్దు. ఎక్కడైతే ఈ సౌత్ పోల్ వచ్చి టచ్ చేసి బయటకు వెళ్ళిపోతుందో అక్కడ ఆపోజిట్ పోల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నార్త్ పోల్ వచ్చి ఇక్కడ టచ్ చేసి బయటకు వెళ్ళిపోతుంది కదా, లేసే ప్లేస్లో ఆపోజిట్ పోల్ ఫామ్ అవుతుంది. కాబట్టి సౌత్ వస్తుంది కాబట్టి హియర్ వాట్ నార్త్ పోల్ ఫామ్ అవుతుంది. దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా కనుక రబ్ చేస్తూ ఉంటే ఇన్ ఏ వాట్ సింగిల్ డైరెక్షన్, ఒకటే డైరెక్షన్ లోపల రబ్ చేయాలి. ఒకసారి నార్త్ తోటి మళ్ళీ తిప్పి సౌత్ తోటి చేయొద్దు, ఒకటే పోల్ తోటి రబ్ చేస్తూ ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నార్త్ పోల్ ఎస్కేప్ అవుతుంది కదా, వేర్ ఇట్ ఈస్ ఎస్కేప్డ్ దేర్ వాట్ విల్ ఫార్మ్డ్ సౌత్ పోల్, ఆపోజిట్ పోల్ ఈస్ ఫార్మ్డ్. ఆపోజిట్ పోల్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మీకు ఎగ్జామినేషన్ అడిగితే వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాడు, నార్త్ పోల్ సౌత్ పోల్ మీద. ఇఫ్ ఇట్ ఈస్ రబ్డ్ విత్ ద సౌత్ పోల్, వేర్ ఇట్ ఈస్ టచ్డ్ దేర్ వాట్ ద సేమ్ పోల్ ఈస్ ఫార్మ్డ్. వేర్ ఇట్ ఈస్ వాట్ రిమూవింగ్ అంటే ఆ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ నుంచి అయితే బయటకు వెళ్తుందో ఆ ప్లేస్ లోపల ఆపోజిట్ పోల్ ఫామ్ అవుతుందనే విషయాన్ని ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇంకా ఇండక్షన్ మెథడ్, ఇది జనరల్గా మీరు డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేసేది. ఎట్లా అంటే యూ టేక్ వాట్ వన్ వాట్ మ్యాగ్నెట్, దిస్ ఇస్ ద వాట్ మ్యాగ్నెట్. యూ ప్లేస్ వన్ వాట్ పిన్, ఇక్కడ ఒక పిన్ పెట్టండి, దానికి ఇంకొక పిన్ పెట్టండి అతుక్కుంటుంది, దానికి ఇంకొక పిన్ పెట్టండి అతుక్కుంటుంది, దానికి ఇంకొక పిన్ పెట్టండి అతుక్కుంటుంది. అంటే ఇట్లా ఈ మ్యాగ్నెట్ ఉండడం వల్ల దాని ఇండక్షన్ ప్రాబబిలిటీ వల్ల ప్రాపర్టీ వల్ల దిస్ ఇస్ ఆల్సో టర్న్డ్ ఇంటూ మ్యాగ్నెట్, దిస్ వన్ ఇస్ టర్న్డ్ ఇంటూ మ్యాగ్నెట్ బికాస్ ఇట్ ఈస్ అట్రాక్టింగ్. అట్లా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఇండక్షన్ మెథడ్. దిస్ ఈస్ ద వాట్ టెంపరరీ మ్యాగ్నెట్. ఇది టెంపరరీ మ్యాగ్నెటిజం, పర్మనెంట్ మ్యాగ్నెటిజం కాదు, టెంపరరీ మ్యాగ్నెటిజం. టెంపరరీ మ్యాగ్నెటిజం. దీస్ టూ ఆర్ ద వాట్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఇవి రెండు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారు చేయడం కోసం మనము యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ దిస్ ఈస్ ద వాట్ ఎలక్ట్రిక్ మెథడ్. సో ఎలక్ట్రిక్ మెథడ్ను కనుక తీసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ మెథడ్లో ఏం చేయడం జరుగుతుందంటే ఐరన్ బార్ని తీసుకుంటారు, తీసుకొని ఇన్సులేటెడ్ కాపర్ వైర్ దీని చుట్టూ చుట్టి దీన్ని మనకు దేనికి కరెంట్కి టచ్ చేయడం వలన దేనికి స్విచ్కి బ్యాటరీకి కానీ బ్యాటరీకి మనం కనెక్ట్ చేయడం వల్ల బ్యాటరీకి ఇక్కడ బ్యాటరీ ఉంటుంది. సో దిస్ ఈస్ ద బ్యాటరీ యూ కెన్ టేక్ అండ్ హియర్ వాట్ వన్ స్విచ్ ఈస్ ప్రెసెంట్. ఎక్కడైనా స్విచ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఒక స్విచ్ పెడదాం. ఇక్కడ ఈ స్విచ్ని కనుక క్లోజ్ చేస్తే కరెంట్ ఈస్ పాస్డ్ త్రూ దిస్ వాట్ వైర్స్. సో వెనెవర్ ద కరెంట్ ఈస్ పాస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ ప్రొడ్యూసెస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ కెనాట్ బి సెపరేటెడ్. రెండు కంపల్సరీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్న ప్లేస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న ప్లేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ దగ్గరగా ఈ వైర్ల చుట్టాలు చుట్టబడి ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ తయారవడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వాట్ స్ట్రాంగ్ మ్యాగ్నెట్ తయారవుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ బై యూజింగ్ ఆఫ్ దిస్ electric magnet. Whenever we are stopped the passage of current, స్టాప్ చేసినాం అనుకోండి, ఇట్ విల్ లూజెస్ ఇట్స్ మ్యాగ్నెటిక్ నేచర్. అది కరెంటును పంపినంతసేపే మ్యాగ్నెట్గా ఉంటుంది, కరెంటును ఆపివేయగానే అది మ్యాగ్నెటిక్ నేచర్ కోల్పోతుంది, మ్యాగ్నెటిక్ నేచర్ పోతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్ టెంపరరీ మ్యాగ్నెట్గా మనము తీసుకోవడం జరుగుతుంది. ఇవి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండ్ వాట్ టెంపరరీ మ్యాగ్నెట్స్గా మనము తీసుకోవచ్చును. ఇక ఇవి మనకు అబౌట్ ద వాట్ మ్యాగ్నెట్స్, టెంపరరీ మ్యాగ్నెట్స్ అండ్ వాట్
permanent magnets. And the magnetic field strength of this electric magnet is depends upon the what quantity of the current passed through the వైర్స్ గుండా పంపిన కరెంట్ మీద కూడా డిపెండ్ అవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ వాట్ నంబర్ ఆఫ్ ఊన్స్, నంబర్ ఆఫ్ రౌండ్స్ మీద చుట్టిన దాని మీద దేని మీద డిపెండ్ అవుతుంది, క్వాంటిటీ ఆఫ్ కరెంట్. Second one is what rounds, number of rounds. As the number of rounds are increases, magnetic nature is also increases. Magnetic field strength is also increases. వీటి మీద డిపెండ్ అవ్వడము జరుగుతుంటుంది, దీని మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ లెట్ వి కన్సిడర్ వాట్ డీమాగ్నటైజేషన్. హౌ వి విల్ వాట్ డీమాగ్నటైజ్ ద సబ్స్టెన్సెస్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, డీమాగ్నటైజేషన్. How the magnets are what demagnetized. Demagnetized ఎట్లా అవుతుంది? సో ఫస్ట్ వన్ ఇస్ వాట్ రఫ్ హ్యాండ్లింగ్ చేయడం వలన. రఫ్ హ్యాండ్లింగ్ అంటే కింద పడేయడము. సో మనం హ్యాండ్లింగ్ చేయడం లోపల మిస్టేక్స్ చేయడం వలన, రఫ్ హ్యాండ్లింగ్ చేయడం వల్ల, దేనికన్నా కొట్టడం వలన, అట్లా చేయడం వలన ఏమవుతుంది, దానికి మ్యాగ్నెటిక్ నేచర్ అనేది లూజ్ అవుతుంది. బై హ్యామరింగ్ ద మ్యాగ్నెట్ సెవరల్ టైమ్స్. బై వాట్ హ్యామరింగ్ ద మ్యాగ్నెట్. By hammering the magnet several times. So by hammering the magnet several times, it will loses what its magnetic nature. దాని యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ అనేది పోతుంది. దాన్ని కొట్టడం వల్ల, ఎక్కువసార్లు కొట్టడం వలన దాని మ్యాగ్నెటిక్ నేచర్ అనేది పోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, బై పాసింగ్ ఆల్టర్నేటివ్ కరెంట్. ఇక్కడ మనం పంపింది ఏంది, డీసీ కరెంట్. ఇది బ్యాటరీ ఉంది కాబట్టి డైరెక్ట్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంది, మన ఇంట్లో ఉండే కరెంట్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ బై పాసింగ్ ఆఫ్ ఏసీ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇట్ విల్ లూజెస్ వాట్ మ్యాగ్నెటిక్ నేచర్ను లూజ్ అవ్వడం జరుగుతుంది. బై డ్రాపింగ్ సెవరల్ టైమ్స్. కింద సెవరల్ టైమ్స్ కనుక ఎక్కువ సార్లు కనుక పడిపోయింది అనుకోండి, బై డ్రాపింగ్ వాట్ సెవరల్ టైమ్స్. ఎక్కువ సార్లు కనుక కింద పడిపోతే అది ఏమవుతుంది, దాని యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ లూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, బై హీటింగ్ చేయడం వల్ల, బై హీటింగ్ ఇట్ విల్ లూజెస్ ఇట్స్ మ్యాగ్నెటిక్ నేచర్. దాన్ని హీట్ చేయడం వల్ల కూడా ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ నేచర్ లూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, స్టోరింగ్. ప్రాపర్ స్టోరింగ్, నాన్ ప్రాపర్ స్టోరింగ్. సో మనం స్టోర్ చేసేటప్పుడు ఏం చేయడం జరుగుతుంది, ఇట్లా మ్యాగ్నెట్స్ అన్ని పక్కన పెట్టేసాం అనుకోండి, దే విల్ లూజెస్ వాట్ మ్యాగ్నెటిక్ నేచర్. సో మనం పెట్టేటప్పుడు మనం ఎప్పుడైతే పెడుతూ ఉంటామో, పెట్టేటప్పుడు ఏం చేయాలంటే మ్యాగ్నెటిక్ కీపర్స్ని యూజ్ చేయాలి. యూజ్ చేస్తాం. మ్యాగ్నెటిక్ కీపర్స్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒక మ్యాగ్నెట్, ఇట్లా రెండు మ్యాగ్నెట్స్ పక్కన ఉంచి వీటిని ఒక సన్న, అంటే దట్ మీన్స్ వాట్ స్మూత్ ఐరన్ బార్ తోటి కనుక అటాచ్ చేస్తే దాన్ని కీపర్స్ అంటారు. ఇవి రెండు కీపర్స్ గా మనము యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇవి పెట్టేటప్పుడు, ఇట్లా ఉంచేటప్పుడు, వైల్ వి ఆర్ యూజింగ్ ద వాట్ మ్యాగ్నెటిక్ కీపర్స్, దీస్ ఆర్ ద వాట్ మ్యాగ్నెటిక్ కీపర్స్. ఇట్లా పెడితే ఎక్కువ కాలం దానికి మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. పెట్టేటప్పుడు ఇక్కడ నార్త్ అండ్ సౌత్ పోల్ కనుక ఉంటే, హియర్ వి యూజ్డ్ వాట్ సౌత్ అండ్ నార్త్ పోల్. ఇట్లా దట్ మీన్స్ వాట్ ఆపోజిట్ పోల్స్ ఆర్ వాట్ నియరర్ టు ఈచ్ అదర్. దట్ మీన్స్ వాట్ ఎట్ టూ ఎండ్స్. ఇది కీపర్ యొక్క ఒక ఎండ్లో నార్త్ పోల్ మ్యాగ్నెట్ పెడితే, ఇంకొక మ్యాగ్నెట్ని సౌత్ పోల్ మ్యాగ్నెట్ని పెట్టాలి. మళ్ళీ దీని మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంచాలి. అవి రెండు టచ్ అయ్యేటట్టు ఉండకుండా ఖాళీ ప్లేస్ను ఉంచి మ్యాగ్నెటిక్ కీపర్స్ తోటి ఉంచాలి. మ్యాగ్నెటిక్ కీపర్స్ కనుక పెట్టకపోతే అప్పుడు ఏమవుతుంది, అది లూజ్ అవ్వడం జరుగుతుంది. అంటే నాన్ ప్రాపర్ స్టోరింగ్ అన్నట్టు, నాన్ ప్రాపర్ స్టోరేజ్ కిందకి రావడము జరుగుతుంది. ఇవి డీమాగ్నటైజేషన్కి సంబంధించినవి. Now let me concentrate upon what are the uses of what this magnetism concept. Now let me concentrate upon what uses of magnets and magnetism concept. Uses. మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఎట్లా యూజ్ చేస్తాం అనేది కాన్సెప్ట్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ద డైరెక్టివ్ ప్రాపర్టీ. డైరెక్టివ్ ప్రాపర్టీ అంటే ఏంది, దే ఆల్వేస్ వాట్ షోస్ towards north and south pole whenever it is freely suspended with the help of a
థ్రెడ్ తోటి కనుక ఫ్రీగా కనుక తాడుతోటి కట్టి వదిలేస్తే అవి ఎప్పుడు నార్త్ సౌత్ పోల్ చూపెడతాయి కదా, చూపెడతాయి. కాబట్టి ద డైరెక్టివ్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్, దిస్ డైరెక్టివ్ ప్రాపర్టీ ఈజ్ వాట్ యూజ్డ్ ఇన్ వాట్ షిప్స్ లోపల అండ్ షిప్స్, ప్లేన్స్, aeroplanes, so such places we are used what this directive property ని మనము యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. డైరెక్టివ్ ప్రాపర్టీని యూటిలైజ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, ఇన్ మ్యాగ్నెటిక్ కంపాస్. మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది ఏ విధంగా ఉంటుందని అంటే ఒక సర్క్యులర్ వాట్ హెడ్ ఉంటుంది. సర్క్యులర్ హెడ్ మీద వాట్ 360 డిగ్రీస్ ఉంటాయి. దీనిలో 360 డిగ్రీస్ ఉండడం జరుగుతుంది. ఈ 360 డిగ్రీస్ లోపల మనకు ఏం చేయడం జరుగుతుంది, దీని లోపల ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ ఇట్లా డైరెక్ట్ అయి ఉంటుంది. సో దిస్ ఈస్ ద వాట్ మ్యాగ్నెటిక్ నీడిల్. ఇట్ ఈస్ వాట్ ఫ్రీలీ మూవ్స్ వాట్ సో అలాంగ్ ఆల్ ద డైరెక్షన్స్. ఎటువైపు అంటే అటువైపు ఫ్రీగా తిరుగుతుంది. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ వాట్ దట్ మీన్స్ వాట్ స్టెబిలైజ్డ్. ఇట్ ఈస్ ఆల్వేస్ వాట్ స్టెబిలైజ్డ్ బై షోయింగ్ ఆఫ్ వాట్ నార్త్ అండ్ వాట్ సౌత్ డైరెక్షన్స్ ఓన్లీ. ఇది నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్ చూపెడితే ఎప్పుడు స్టెబిలిటీనికి వస్తుంది. ఒకవేళ మన నార్త్ కనుక ఇటు సైడ్ కనుక ఉందనుకోండి, జామెట్రికల్ నార్త్, ఇది ఎట్లా చూపెడుతుంది, ఇట్లా చూపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా చూపెడుతుంది. ఇట్లా మనకు స్టేబుల్గా రావడం జరుగుతుంది. ఈ విధంగా దట్ మీన్స్ వాట్ ఈ కొషగా ఏదైతే ఉంటుందో అది మనకు నార్త్ పోల్ని చూపెట్టడం జరుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదా ఇట్ ఈస్ వాట్ రెడ్ ఇంకు తోటి కూడా ఒక్కొక్కసారి మార్క్ చేసి ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. టు ప్రిపేర్ వాట్ మ్యాగ్నెటిక్ కంపాస్ వి యూజ్ వాట్ దిస్ మ్యాగ్నెటిజం ప్రాపర్టీస్ని యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ అట్రాక్టివ్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ ఇన్ వాట్ మేకింగ్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ డోర్స్. attracting property is what used in what refrigerator door. So okay, door. రిఫ్రిజిరేటర్ డోర్ని మనము యూజ్ చేయడం అంటే ఫ్రిడ్జ్ అంటాం కదా, ఆ ఫ్రిడ్జ్ డోర్ని మూసేయడం కోసము మూసేసే దానిలో దిస్ ప్రాపర్టీ వాట్ వీఆర్ యూజింగ్. ఈ ప్రాపర్టీని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని యూజ్ చేయడము జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, సో స్మాల్ మ్యాగ్నెట్స్ ఆర్ యూజ్డ్ బై ద డాక్టర్స్. స్మాల్ మ్యాగ్నెట్స్ ఆర్ యూజ్డ్ బై డాక్టర్స్. ఎవరు యూజ్ చేస్తారు, డాక్టర్స్ యూజ్ చేస్తారు. ఎందుకు డాక్టర్స్ యూజ్ చేస్తారు ఈ స్మాల్ మ్యాగ్నెట్స్ని? టు రిమూవ్ వాట్ దట్ మీన్స్ వాట్ ఐరన్ స్ప్లింటర్స్. టు రిమూవ్ ఐరన్ స్ప్లింటర్స్, చిన్న ఐరన్ ముక్కలు లాంటివి ఉంటే వాటిని రిమూవ్ చేయడం కోసము. సో డాక్టర్స్ స్మాల్ మ్యాగ్నెట్స్ని యూజ్ చేయడము జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, సిరామిక్ మ్యాగ్నెట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్స్ అండ్ రిఫ్రిజిరేటర్స్. Ceramic magnets are used in what computers లోపల యూజ్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్స్ లోపల ఎక్కువగా సిరామిక్ మనకు మ్యాగ్నెట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ రిఫ్రిజిరేటర్లలో కూడా సేమ్ వాట్ డోర్ ఇందులో ఫ్రిడ్జ్ డోర్లలో కూడా మనము యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, లెట్ వి కన్సిడర్ వాట్ మ్యాగ్నెట్స్ ఆర్ యూజ్డ్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ లార్జ్ వెరైటీ ఆఫ్ టాయ్స్. సో చాలా రకాల టాయ్స్ ప్రిపరేషన్లో ఇన్ ఆర్డర్ టు హోల్డ్ ఇన్ ఏ ప్రాపర్ డైరెక్షన్ ఆర్ ఇన్ ఏ ప్రాపర్ వే ఆర్ ఇన్ ఏ ప్రాపర్ మేకింగ్ we are used what టాయ్స్ ప్రిపరేషన్ లోపల, చాలా రకాల టాయ్స్ ప్రిపరేషన్ లోపల మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ చూపెట్టడం కోసం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ మీద రన్ అయ్యేటివి చాలా రకాల టాయ్స్ని మనం ప్రిపేర్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, సెవెంత్, వాట్ యూజ్ let we consider what so magnets are used to prepare. This is the what major important. Magnets are what used to prepare what కరెంట్ని ప్రిపేర్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఎందులో, డైనమోలో ఏముంటుంది, డైనమో ఇట్లా ఉండడం జరుగుతుంది. ఇందులోపల అన్ని మ్యాగ్నెట్స్ ఉంటాయి, బార్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో దీన్ని కనుక మనము రన్ చేస్తే, దీనికి బెల్ట్ ఇచ్చేసి ఇట్లా తిప్పుతూ ఉంటే, రన్ చేస్తూ ఉంటే మ్యాగ్నెట్స్ కూడా తమ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా. తిరగడం వల్ల ఏమవుతుంది, కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. హియర్ వాట్ హ్యాపెండ్, ఈ ప్రాసెస్ లోపల ఏమవుతుంది, మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు, ఈ ప్రాసెస్ లోపల ఏం జరుగుతుంది, మనకు మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు వాట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ.
మెకానికల్ ఎనర్జీ అనేది ఎట్లా కన్వర్ట్ అయింది, ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడము జరిగింది. దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద సమ్ ఆఫ్ ద వాట్ యూజెస్ ఆఫ్ వాట్ మ్యాగ్నెట్స్. మ్యాగ్నెట్స్ యొక్క యూజెస్ కొన్ని ఇవి, వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. Okay children, let me stop our class here. This is the what physics foundation class 14. Physics foundation class what 14. So physics foundation class 14 కి సంబంధించిన క్లాస్ వర్క్ నోట్బుక్ లో ఏం చేస్తారు, the topics which we are covered in today's class, they are all what copy in your class work notebook. After this what conceptual understanding questions. This is very very important one. మొత్తం ఈరోజు చెప్పిన టాపిక్ ఏదైతే ఉందో టాపిక్ మీ మైండ్లోకి పూర్తిగా ఎక్కేటట్టు, పూర్తిగా స్టోర్ అయ్యేటట్టు, పూర్తిగా మెమరైజ్ అయ్యేటట్టు I will prepare questions and answers. These questions and answers are present in the form of one sentence and one word only. కదా, మీరు మళ్ళీ నాకు చాలా దూరంగా ఉన్నారు, నా దగ్గర లేరు కాబట్టి మీకు ఎంత అర్థమైంది, ఏమొచ్చింది అని తెలియాలి అని అంటే మీ పేరెంట్స్కి తెలియదు, వాళ్ళకి ఏం క్వశ్చన్లు అడగనో తెలియదు. కాబట్టి I will prepare these questions and they will directly ask you. You can say what answers మీరు చెప్పేస్తే సరిపోతుంది. ఇవి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత హోంవర్క్ చేయండి. ఓకేనా, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ వచ్చిన తర్వాతనే హోంవర్క్ చేయండి. ఎందుకంటే మీరు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ నేర్వకుండానే హోంవర్క్ చేసినారనుకోండి, యూ విల్ లూజ్ వాట్ యువర్ కాన్ఫిడెన్స్. ఏమైనా 2-3 క్వశ్చన్స్ తక్కువైనాయి అనుకోండి, అయ్యో నేను ఇంత బాగా చదివినాను, ఇంత బాగా విన్నాను, నాకు ఇట్లా మిస్టేక్స్ అయినవి అనేది మీరు ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వడం వలన, టెన్షన్ పడడం వలన మెమరైజ్ అయిన కాన్సెప్ట్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడూ టెన్షన్ పడద్దు. టెన్షన్ అనే విషయమే చదువు దగ్గర ఉండొద్దు. టెన్షన్ లేకుండానే ఎప్పుడు మీరు ఏం చేయాలి, కాన్సెప్ట్ను అండర్స్టాండ్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఎగ్జామ్. సో హోంవర్క్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాయండి. ఓకేనా. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 14కి సంబంధించింది. నౌ ఓకే రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.